నారదుడు నవ్వుకొని ఇక్కడ నుంచి ఈ గానుగా ఆడుకుంటున్న ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన కూడా నారదుడికి నమస్కరించి, మీ దర్శనం వల్ల నేను పవిత్రుడయ్యాను, తమరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే, నేను కైలాసం నుంచి వచ్చాను ఆయన. నేను వెళ్ళేసరికి శివుడు సన్నని సూదోటి తీసుకొచ్చాడు. ఆ సూదిని అందరం కూడా చిన్నది. ఆ గర్భంలో నుంచి నందిని అటు నుంచి ఇటు నుంచి అటు 3 సార్లు లాగాడు. అనగానే వెంటనే గానుగా 2 చేతులు తోడించి శివుడికో నమస్కారం. సర్వం శివమయం జగత్ అని శాస్త్రం చెబుతున్నది. ఈ చరాచర జగత్తంతా శివమయమే, శివుడు చెయ్యలేని పని ఉండదు. ఆయన సూది రంధ్రంలోంచి నందిని లాగలడు, నందిలో నుంచి సూదుల్ని సృష్టించగలడు. ఆయన చెయ్యలేని పని లేదు అన్నాడు. దానికి ఉదాహరణ చెప్పాడు. పైగా నేను ఈ మర్రి చెట్టు దగ్గర గానుగని పెట్టి తిప్పుకుంటున్నాను. ఈ మర్రి చెట్టు ఎంత పెద్దది, ఎంత పెద్ద చెట్టుకి విత్తనాలు ఇచ్చేటటువంటి కాయలు చిన్న చిన్న కాయలు, మర్రికాయలు ఎంత ఉంటాయి, చిన్న చిన్న కాయలు. ఆ కాయలు మళ్ళీ మర్రి విత్తనం సూక్ష్మాతి సూక్ష్మం. చిన్న విత్తనంలో నుంచి ఎంత చెట్టును సృష్టించిన మహాత్ముడు, ఎంత చెట్టులోంచి మళ్ళీ సూక్ష్మమైన విత్తనం సృష్టించే పరమాత్ముడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఇన్ని లోకాలు సృష్టించగలడు. ఆయనకేమో లోపల గుళ్ళోనే ఉన్నాడు కానీ అంత నమ్మకం లేకపోయింది. అందువల్ల ఆయనకి మోక్షానికి సమయం పడుతుంది. ఈయనకి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. ఇవాళ మనందరి పరిస్థితి కూడా అలాగే ఉంది. భక్తి ఉంది కానీ మళ్ళీ అంతలోనే అనుమానం అన్నమాట. ఏమండి గురువుగారు, మీరు చెప్పిన కథ అంతా విన్నవారు కూడా ఇంత బూడిద పూసుకున్నంత మాత్రం చేతనే నరకం నుంచి మీ ముక్తి కలుగుతుందా అన్నావా, ఇక అది పనిచేయదు. ఈ అవిశ్వాసులకు ఎక్కువ మంది కొన్నది ఏంటంటే నమ్మకం తక్కువ అనమాట. భస్మం ఎంతో గొప్పది బాబో అని చెప్పి 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 శృతులు మనల్ని రోజు వదలు కొడుతున్నా విభూతి పూసుకుంటేనే తెలుస్తావా, ఇంకో మార్గం లేదా అంటాడు. చాలా చోట్ల ఏదన్నా గురువులు మీకు మంచి మార్గం చెబితే ఇది సరిపోతుందంటారా అండి అంటే వాడు సరిపోతుందా అన్నాడంటే వాడికి ఆ మంత్రం మీద కానీ ఆ కార్యక్రమం మీద కానీ ఉండవలసినంత నమ్మకం లేదనమాట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆ మధ్య ఒక ఆయన. డాక్టర్ గారు ట్యాబ్లెట్ రాస్తే ట్యాబ్లెట్ చాలంటారా, ఇంజక్షన్ వద్దా, అందుకే పొడిచిపోయి వేసుకోవాలి వాడు. అందుకే ఈ మధ్యన అప్పుల ఆసుపత్రులు అన్నారు. ఆసుపత్రిలోకి వెళ్ళాడా ఇంక వాడు తిరిగిరాడు. కారణం మనమే వెళ్ళగానే ఇది సరిపోతుందా, ఆపరేషన్ వద్దంటారా, నువ్వే చెబితే కోసేసేకి ఏం చేస్తాడైనా. అమ్మాయి గర్భవతి, ఒక్క పూట ఆలస్యం చేస్తే